రోజు కాలిపోతుంటే రేపు 12 మూటలు కాలు పెడతారా? ఇంకా ఉచితంగా ఏమి ఇస్తారు? ఇంకా నాణ్యంగా ఏమి ఇస్తారు? కారణం లేదు, చెప్పలేకపోతున్నారు. అసలు కారణం లోపల వేరే ఉంది. ఏంటిది? ఇప్పుడున్న 2 డిస్కామ్లు, నార్థన్ డిస్కమ్ కావచ్చు, సదరన్ డిస్కమ్ కావచ్చు, ఈ 2 కూడా ప్రజలకు విద్యుత్ సప్లై చేసి కరెంటు బిల్లు వసూలు చేస్తారు. ఎక్కడ? పరిశ్రమల దగ్గర, వాణిజ్య అవసరాలకు వాడుకునే వాళ్ళ దగ్గర, గృహ వినియోగాలలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తప్ప మిగతాయన్నీ కూడా వాళ్ళు పైసలు వసూలు చేస్తారు, కరెంటు కొనుక్కొస్తారు, దాంతో సప్లై చేస్తారు. అందులో కొంత పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకి, పెద్ద పెద్ద ఇండ్లోళ్ళు 500 యూనిట్ల పైన వాడేటోళ్లకు కొంచెం ధర ఎక్కువ ఇస్తారు. దాంట్లో వచ్చిన పైసలు ఏవైతున్నాయో అవి సబ్సిడీ ద్వారా కింది వర్గాలకు 100-200 యూనిట్లు వాడేటోళ్ళు, లేదా రైతులకు ఇచ్చే సబ్సిడీ, దీని కొరకు ఆ పైసలను వాడతారు. దీన్ని క్రాస్ సబ్సిడీ అంటారు. అట్లా కూడా సరిపోకపోతే ప్రభుత్వాన్ని అడుగుతారు. ప్రభుత్వం నుంచి ఇప్పుడు 1200-1300 కోట్ల రూపాయలు, 13,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాం. కేసీఆర్ గారు ఉండగానే ఆనాడు ప్రతి నెల ఇవ్వాలని చెప్పి ప్రతి నెల కూడా కరెంట్ డిపార్ట్మెంట్కి పైసలు పంపిస్తుండే, నెలకు 1000 కోట్లు. ఆ రకంగా సబ్సిడీ ప్రజల తరఫున ప్రభుత్వమే ఇచ్చి నడుపుకుంటూ వస్తుండే. ఇవాళ అర్జెంటుగా రైతుల కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు, రైతుల కొరకు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, మున్సిపాలిటీలకు హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చి కనెక్షన్లు, వీటిని కలిపి సపరేట్ డిస్కమ్ చేస్తాం. ఎందుకు? కారణం ఏంది అంటే రైతుల పేరు మీద దొంగతనం చేస్తుండ్రు. రైతుకు దొంగతనం చేసి అక్కడే లేదు, అది తప్పు, అబద్ధం. రెండోది, డిస్కమ్లకు అప్పులు ఉడతలేవు కాబట్టి కొత్త డిస్కమ్ పేరు పెట్టి అప్పు తెస్తాం. అప్పు తెచ్చేటోడు అంత అమాయకుడు ఉన్నాడు. వాడు అప్పిచ్చేటోడు ఊరికే ఇంటి ముందట రెడీగా కట్టగట్టి పెట్టినాడు, నువ్వు కొత్త పేరు పెట్టుకో రాగానే ఇయటానికి. అప్పిచ్చేటోడు ఏం చేస్తాడు? నువ్వు 1000 రూపాయలు అప్పుకు పో, 10 రూపాయలు అప్పుకు పో, మళ్ళీ వెనుకకు వస్తాయా రావా చూసుకొనే ఇస్తాడు. పిల్లగాళ్ళు పోతే అప్పిస్తాడు ఎవడన్నా? మేం పట్టుకురాపో అంటారు. ఎందుకంటే వీనికి వయసు లేదు, వీనికి నేను ఇచ్చిన తప్పున పడతా, ఆయనకి ఎందుకు ఇచ్చినామంటారు, ఇయ్యరు, ఎగ్గొడతారు తల్లిదండ్రులు. నమ్మకమైనోడు, గ్యారెంటీ ఉన్నోడే కావాలి అని. గ్యారెంటీ ఉన్నోడు పోతే ఇస్తే ఇప్పుడు అప్పు కానీ మరి ఎట తీరుస్తావు? లేదా పంట వస్తుంది, లేదా మళ్ళీ వారం అంగడికి ఉన్న ఎద్దును కొట్టి అమ్ముతా, లేకపోతే ఇంట్లో బంగారం ఉంది అమ్మి ఇస్తా, లేదా పంట తీసిస్తా, లేదా వ్యాపారం చేస్తే పలానా వ్యాపారం చేస్తున్నా మళ్ళీ వస్తాయి నాకు అందుకనే ఇస్తా. ఇట్లా ఏదో ఒకటి మళ్ళీ గ్యారెంటీ చూపించి, అప్పు కట్టే విధానం చూపించి అప్పు తెస్తారు. ఇచ్చినప్పుడు అట్లా ఇస్తాడు. కానీ అది డిస్కమ్ను, కొత్త డిస్కమ్ను ఏర్పాటు చేసుడే అప్పులతో చూపిస్తున్నాడు. ఇప్పుడు తక్కువలో తక్కువ దానికి 25,000 కోట్లు అప్పు పడుతుంది అని చూపించారు. దాని ఆస్తి 5,000 కోట్లు అని చూపించారు. 5,000 కోట్ల ఆస్తి 25,000 కోట్ల అప్పులోనికి మళ్ళీ నప్పిస్తాడా? ఏ తలకు మాసినోడు కూడా ఇయ్యాడు. అంటే ఇది కూడా అబద్ధమే. అది చెప్పే కారణం ఇది కూడా అబద్ధమే. అసలు కారణం ఏంది? నష్టాలు ఎంతో చూస్తాను కానీ పెడుతున్నావు అన్నాడు. నష్టాలు ఎంతో చూసేదేంది? బిల్లులు వసూలు అవుతున్నాయి, 99.9% బిల్లులు వసూలు అవుతున్నాయి మీటర్ల మీద. ఆ మిగతాది ఎంతైతే తక్కువ పడ్డదో అది సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇప్పుడు సంవత్సరానికి 50,000 కోట్లు ఖర్చు ఉంది కరెంట్ డిపార్ట్మెంటు కరెంటు కొనటానికి కానీ, అదేవిధంగా సబ్స్టేషన్లు, లైన్ల మెయింటెనెన్స్ కానీ, జీతాలు కానీ అన్నిటి కలిపి 50,000 కోట్లు అవుతుంది ఏడాదికి. వసూలు చేసే బిల్లులు 40,000 కోట్లు వచ్చినాయి. మిగతాది ఏదైతే సబ్సిడీ ఇస్తుందో ప్రభుత్వం ఇస్తుంది 10,000 కోట్లు, సరిపోతుంది.
అప్పు కూడా తెస్తారు. ఇప్పుడు ఆదాయం ఉంది కాబట్టి చూపించి ఎందుకు అనంటే ముందుగానే లైన్లు వేయడానికి, కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టడానికి, ఇటువంటి వాటి అన్నిటికీ అడ్వాన్స్గా అప్పు తీసుకొచ్చి ఈ పని చేసి వచ్చే ఆదాయాన్ని మళ్ళీ కడుతుంటారు. మరి ఇప్పుడు ఈ ఉన్న సంస్థలు, వసూలు చేస్తున్న సంస్థలే కడతలేవు అని మీకు వీళ్ళకి అప్పియనంటే అందులో రూపాయి కట్టేటోళ్ళే లేరు. ఇది రైతుల కన్నా అయితే వసూలు చేయనన్నావు కదా. ఉచిత కరెంటు నువ్వు ఇచ్చేది నిజమే అయితే దానికి ఏం చెల్లొస్తాయి పైసలు. వాడు ఎట్లా కడతా అని చెప్తాడు, అప్పించినోడు ఎట్టిస్తాడు. అంటే ఇది కూడా ఎంత అబద్ధపు వాదన, ఇది కూడా పూర్తి అబద్ధపు వాదన. ఏంటిది మరి అసలు కారణం? ఈ రెండు వేరు చేసి, ఈ రెండు ఆదాయం వసూలు చేసే వాటిని వేరు చేసి ఎక్కడదాకా మన ఊర్లో ట్రాన్స్ఫార్మర్ దాకా వీళ్ళ కాడ ఉంటాయి. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కాడ సబ్స్టేషన్ కూడా వీళ్ళకే ఉంటుంది. సబ్స్టేషన్ నుంచి మన ట్రాన్స్ఫార్మర్కి వచ్చే కరెంట్ వచ్చిందనుక వీళ్ళకే ఉంటుంది అధికారం. ఇక ట్రాన్స్ఫార్మర్ కానించి వెళ్ళి ఆ బ్రేకర్ కానించి వెళ్ళి కింద ఈ కొత్త సంస్థకి ఇస్తాడు. కరెంటు పోతే ఏం చేయాలి రైతు? లైన్ మెన్ అడగాలి తప్ప పైన ఎవరిని అడగడానికి లేదు, సబ్స్టేషన్కి అడగడానికి లేదు. సబ్స్టేషన్ వేరే కంపెనీ ఉంది, ఇది కాదు. ఈ డిస్కమ్ ఉంది కాదు. ఈ డిస్కంలో మీకు దొరికే పెద్ద ఆఫీసర్ ఎవరంటే లైన్మెన్. లైన్మెన్ పరిస్థితి ఏంది? మండలానికి ఒకడు. మిగతా లైన్మెన్లు అంతా వీళ్ళకు ఉంటారు, వసూలు చేసే డిస్కంలకు ఉంటారు. 1000 మంది లైన్మెన్లు ఇస్తారట ఈ కంపెనీకి. ఇప్పుడు 13,000 మంది పనిచేస్తున్నారు. 13,000 మంది 550 మండలాల్లో ఇప్పుడు పనిచేస్తేనే ఇంకా అక్కడక్కడ ఇబ్బంది అవుతుంటుంది. అందుబాటులో దొరకడు. ఒకసారి ఏడున్నావు అంటే పలానా కాడు ఉన్నా అంటాడు, పలానా నర్సయ్య బాయ్ కాడు ఉన్నా, పలానా వెంకరెడ్డి బాయ్ కాడు ఉన్నా అంటాడు. నువ్వు ఫోన్ చేస్తే ఒకటే ఊళ్ళో ఇంకో బాయ్ కాడు ఉంటే బాయ్ కాడు రావడానికి కాస్త ఇబ్బంది అవుతుంది. కానీ వీళ్ళందరినీ పాత కంపెనీలకు ఉంచి అందులోకెళ్ళి వస్తున్నోళ్ళను 1000 మందిని తీసుకొని ఈ కంపెనీకి ఇస్తాడు. ఈ కంపెనీ కన్జ్యూమర్లు ఎంతమంది? 30 లక్షల మంది కన్జ్యూమర్లు, 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు, 1000 మంది మెయింటైన్ చేయాలట. చిన్న మండలానికి ఒక్కడు, పెద్ద మండలం అయితే 1.5 మనిషి, మొత్తం మండలానికి ఒక లైన్మెన్. ఇది చూసుకోవాలి రైతులు. ఇప్పుడిగా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎవడు బాగు చేయాలి? ఎవరికి తెలియదు ఇప్పటికి దేశంలో, దేవుని కూడా తెలియదు. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లు బాగు చేసే కంపెనీ వాంది ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉంది. వీనికి ఏడటది. ఇప్పుడు మోటార్ కాలిపోగానే ప్రైవేట్ వాళ్ళ కాడికి ఎట్లా పోతామో ఆ ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకొని పోయి బయట చేయించుకోవాలి. ఒక్క లైన్ మ్యాన్ వస్తాడా? అందుతాడా? రైతులే పోవాలి. ట్రాన్స్ఫార్మర్ వస్తేవరకే మళ్ళీ 1-2 నెలలు పట్టాలి. ఈ లోపల ఉన్న పొలం ఖతం. ఇది కొత్త డిస్కమ్. నేను చెప్పేది అబద్ధం కాదు, వాళ్ళు రాసి ఇచ్చిందే. రైతులకు తెలవాలి. మీ అందరూ కూడా 99% మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే, అందరికీ వ్యవసాయం ఉన్నవాళ్ళే, రైతుల పిల్లలే, రైతు కూలీల పిల్లలే. కాబట్టి అందరికీ విషయం అర్థం కావాలి. ఇది ఊరూర చెప్పాలి రైతాంగానికి. చేసి చివరికి ఏంది? ఈ 2 పాలిచ్చే ఆవులు, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ఇక ఈ నష్టం వచ్చేది తీసేసినాక సబ్సిడీ ఇవన్నీ వసూలు వచ్చాయి కదా, ఈ రెండింటిని అర్జెంటుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. అందులో రేవంత్ రెడ్డి అన్నదో తమ్ముందో పార్ట్నర్షిప్ ఉంటుంది, లేదా ఆర్థిక మంత్రికో లేకపోతే ఇంకా జిల్లాలో ఇంకో పెద్ద మంత్రికో పార్ట్నర్షిప్స్ వస్తాయి. పాలిచ్చే ఆవుల్ని కొట్టుకపోతారు, ఇక మనకో దున్నపోతుని ఇచ్చిపోతారు. ఇది దున్నపోతే ఇప్పుడు వచ్చే డిస్కమ్ దున్నపోతు ఏం చేస్తాడు? ఇక 4 రోజులు చూసినాక ఈ దున్నపోతు కూడా పని ఓట్లేదు, ఒక్కదాంతో ఏం పని కడతాం రా, అమ్మిపారు దొబ్బు కోతకు. దున్నపోతు కోత